ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్ చారిత్రక విజయం సాధించింది. ఇన్నింగ్స్ 300 పరుగుల భారీ తేడాతో గెలిచింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియాకు పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం. భారత బౌలర్ల ధాటికి ఆఫ్ఘనిస్తాన్ 2 ఇన్నింగ్స్‌లను చేతులెత్తేసింది. చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలతో 8 వికెట్లకు 564 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘనిస్తాన్ కేవలం 152 పరుగులకే ఆలౌట్ అయింది. భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ 6 వికెట్లతో సత్తా చాటడంతో ఆఫ్ఘాన్ ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. ఫాలో ఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ కేవలం 35.5 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో ఆఫ్ఘన్ పతనాన్ని శాసించారు. వీరికి పేసర్ మొహమ్మద్ సిరాజ్ 1 వికెట్‌తో సహకరించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆఫ్ఘన్ ఓపెనర్లు తొలి వికెట్‌ను 42 పరుగులు జోడించి కొంచెం ప్రతిఘటించినా సిరాజ్ వికెట్ తీయడంతో వారి పతనం ప్రారంభమైంది. లంచ్ తర్వాత కేవలం 24 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పూర్తిగా ఓటమిని ఖాయం చేసుకుంది. గాయం కారణంగా ఆఫ్ఘన్ ఆటగాడు షరావుద్దీన్ అష్రఫ్ బ్యాటింగ్‌కు రాలేదు.